వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ సృష్టికర్త దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్ గా ఉన్నా. నేను అనుకుంటున్నా మీరందరూ కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నారని అనుకుంటున్నా. ఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఎవ్రీ మంత్ మనం అప్డేట్ ఇస్తుంటాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు 15 డేస్కి ఒక్కొక్కసారి, కొన్నిసార్లు వీక్లీ వన్స్ కూడా ఇస్తూ ఉంటాం. అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మీరు అప్డేట్ చూసినారు. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇటు ఆ మేడిపల్లి, ఉప్పల్ డిపో మేడిపల్లి వైపు, ఆ ఉప్పల్ డిపో నుంచి ఇటు నారపల్లి వైపు వచ్చేవే ఎక్కువ సార్లు నేను తీసిన. సో ఈ టైం కొంచెం చేంజ్ ఉండాలని అన్ని వీడియోలు ఇంకొక డైరెక్షన్లో తీస్తున్నాను అనమాట. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ కానీ మిగతావి కూడా ఇప్పటికే వేరే వేరే డైరెక్షన్లో తీస్తూ వచ్చినా, మీరు అందరూ చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. ఏప్రిల్ 2 కరెక్ట్ ముళ్ళు డేట్ మీద ఉంది, కనబడట్లే. ఇంకొక మొబైల్లో చూపిస్తా టైం. 2:14 డేట్ చూపిస్తాయి, ఎస్పెషల్లీ ఫిబ్రవరి 2. సారీ, ఏప్రిల్ 2. ఫిబ్రవరి అని వచ్చింది సడన్ గా. ఓకే, ఏప్రిల్ 2. ఓ మై గాడ్, ఆ మధ్యలో జూమ్ చేస్తలేండి. యాక్చువల్ కింద నుంచి వెళ్ళాల్సిందే. ఆ సెంటర్లో ఆ మట్టి అంతా కూడా చదును చేస్తున్నారు, మీకు క్లియర్గా కనబడుతుంది. మీరు క్లియర్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అదంతా కూడా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ స్టార్టింగ్ పాయింట్ సిపిఆర్ఐ దగ్గర. ఇది ఆ లాంగ్లో మీరు సిపిఆర్ఐ బోర్డు కూడా చూడొచ్చు మిషన్ వెనుక. ఒక దగ్గర స్లో చేస్తా, మొత్తం లోపలికి పెట్టినలే వెహికల్, ఈ రోడ్డుకి లోపలికి పెట్టేసి. ఇదిగోండి, ఈ సెంటర్లో ఇంతసేపు మనం చూసినాం కదా, ఈ సెంటర్లో మట్టి లెవెలింగ్ చేస్తున్నారు. ఇక్కడ మిషన్ కూడా చూడొచ్చు క్లియర్గా, అదే సిపిఆర్ఐ. అండ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు. గతంలో కూడా వీడియో తీసిన, బట్ అది నేను రిలీజ్ చేయలే ఇప్పటివరకు కూడా. బట్ వీలైతే లోపలికి కూడా వెళ్దామా అని అనిపిస్తుంది. చూడాలి. ఇది పిల్లర్ నెంబర్ A2. అది ఇక్కడ ఏదో కొంచెం అట్లా డాంబర్ వేసి రోడ్ అయితే చేసినారు. జూమ్ చేస్తున్నా, పిల్లర్ నెంబర్ A2 సిపిఆర్ఐ దగ్గర. అంటే ఇంకా A1, A0 ఇంకా ఇట్లా డౌన్ కూడా వస్తుండొచ్చు. ఇంకొక పిల్లర్, 2 పిల్లర్లు అయితే వస్తాయి. A2 అని రాసి ఉంది కాబట్టి. ఇది ఇంకోటి లోపలికి వెళ్తే మనం ఇటు పర్వతాపూర్ అటు సైడ్ వెళ్ళొచ్చు. చూపిస్తే బెటరే అనిపిస్తుంది. లెఫ్ట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ కమిషనరేట్ బిల్డింగ్ కడుతున్నారు. గతంలో చాలాసార్లు మనం అడిగినారు, అన్న బిల్డింగ్ తీయండి అని. ఒక 1 month బ్యాక్ వీడియో షూట్ చేసిన, బట్ నేను అది కాలక్రమేణా గ్యాలరీలో ఉండిపోయింది, విడుదల చేయలేకపోయినా. లోపలికి వెళ్ళాలంటే లోపల పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళడం లేదు, జస్ట్ ఈ గల్లీలోనికి వెళ్తున్నా. ఇది కనెక్టింగ్ రోడ్డు, బట్ ఈ రోడ్డు మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది. ఇట్లా డెడ్ ఎండ్ పోతే రైట్ పోతే పిర్జాది కూడా బయట వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ అటు చాలా విలేజెస్ వస్తాయి. ఇక్కడనే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఓ బిల్డింగ్ అయితే కడుతున్నారు. అండ్ మీకు ఈ రూట్ తెలుసా లేదా, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి టైం ఉంటే. ఎట్లుంది చూడండి, వ్యూ అదిరిపోలే. ఎస్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ తెలంగాణ బిల్డింగ్ కడుతుంది ఇక్కడనే. ఈ గ్రౌండ్ అంతా కూడా దానికి సంబంధించిందే. ఇక్కడ క్లియర్గా మీరు బ్యానర్ చూడొచ్చు. బిల్డింగ్ కూడా మీకు చూపిస్తా. రాచకొండ పోలీస్ కమిషనరేట్ తెలంగాణ స్టేట్. ఎస్, వచ్చేసినాం మనము బిల్డింగ్ దగ్గరికి. లోపడైతే మనం ఇంకా పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్లో ఎవరు కూడా పెట్టలేదు.
ఇదిగోండి, ఇదే దానికి సంబంధించిన వర్క్. మెయిన్ ఎంట్రీ కమాను. పర్మిషన్ ఇన్ ద సెన్స్ అడగాలి, అంటే బిల్డింగ్ లోపల పోయి తీయడం కొరకు. మనం బయటనే తీస్తున్నాం కాబట్టి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చోట వెళ్ళినప్పుడు ఏంటంటే అడుగుతుంటారు, అడిగినప్పుడు మనం ఆన్సర్ ప్రాపర్గా చేస్తుంటాం. కొన్ని వాటికైతే స్పెసిఫిక్గా పర్మిషన్ తీసుకోవాలి. కొంచెం ముందు దాకా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం మీకైతే. ఇదిగోండి బిల్డింగ్, యూ కెన్ సీ క్లియర్లీ. బిల్డింగ్ చూడొచ్చు ఎట్లుంది. ఓకేనా? ఇది ఈ రకంగా వర్క్ అయితే జరుగుతుంది. ఇంకొక రోజు ఎప్పుడైనా డీటెయిల్గా లోపలికి పోయి పర్మిషన్ తీసుకొని వీడియోని అయితే తీసే ప్రయత్నం చేద్దాం. ఇది కమిషనరేట్ కాబట్టి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో బయటికేనే మీకు వ్యూ అయితే చూపిస్తున్నా. ఇది కనెక్టింగ్ రోడ్. మళ్ళా మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది కంటిన్యూ చేద్దాం. ఇదంతా బోర్ కొడుతుంది, ఇక్కడ పాస్ పెట్టి మెయిన్ రోడ్కి వెళ్ళినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా. చలో మనము ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్క్ సంబంధించి వీడియోలు నేను చేస్తుంటా. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఛానల్ చెక్ చేయండి, మీకు కనెక్ట్ అయితే కంటెంట్ బాగా నచ్చితే కంటిన్యూగా ఛానల్ని చెక్ చేస్తుండండి. ఇదిగోండి A2. చలో ఇక్కడ నుండి చూసేద్దాం కింద రోడ్లు ఎట్లున్నాయి, పిల్లర్లు ఎట్లున్నాయి, పిల్లర్ల పైన ఏది ఉన్నది అనేది అబ్జర్వ్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం. రోడ్ అయితే చాలా చక్కగానే ఉంది, అంత వరెస్ట్గా ఏం లేదు, బాగానే ఉంది. పిల్లర్ నెంబర్ 143 దాటుతున్నాము. దీనికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి ఒక పేరు అయితే పెట్టడం జరిగింది, BLR అనుకుంటా. నేను రాసుకున్న నోట్స్లా చూస్తా. ఇక్కడ ఉప్పల్ లీడర్ పేరు పెట్టినారు, నోట్స్లో ఉండాలి. ఎస్ కరెక్ట్, BLR బండారి రాజిరెడ్డి కారిడార్ అట. ఉప్పల్ లీడర్ వాళ్ళు, సో వారి పేరు అయితే పెట్టడం జరిగింది. ఈ పేరు పట్ల మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్ చేయండి. రోడ్ చూడండి, చాలా చక్కగా ఉంది రోడ్ అయితే. పిల్లర్ నెంబర్ 126 దాటుతున్నాం. చెంగిచెర్ల ఎక్స్ రోడ్. కొంచెం రైట్కి పోయి కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. మనం స్మూత్గా రైట్ తీసుకున్నాం, చేయి పెట్టే. ఇదిగోండి, ఇదంతా పిల్లర్ కింద లెఫ్ట్కి రైట్కి ఇట్లా చిన్న గోడ టైపు ఇటుకలతోటి కట్టేసినారు. మధ్యలో మట్టి ఇది కూడా ప్లేస్ చేయాలి. ఇదిగోండి అన్న కాలు ఇట్లా దాటేస్తాడు. ఇది చెంగిచెర్ల ఎక్స్ రోడ్. రైట్ వెళ్ళిపోతే చెంగిచెర్ల మేకల మండికి వెళ్తాము. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనం లెఫ్ట్లో వెళ్ళాలి, యాక్చువల్లీ హెవీ వెహికల్ కాదు, బట్ ఇది చూపిద్దామని రైట్లో వచ్చిన అండ్ లెఫ్ట్ లైన్లోకి వెళ్ళిపోతున్నా. ఇదిగోండి గోడ అంతా మీకు కనబడ్డదిగా. స్మూత్గా మెల్లగా వెళ్ళాలి. లేన్ డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మన దగ్గర లేనిదే అది. కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మన వాళ్ళది ధన్వాన్ ఇళ్ళకి వెళ్ళిపోతారు, ధన్వాన్ ఇళ్ళకి వస్తారు. ఒక లేన్లో వెళ్తున్నాం అంటే ఒక లేన్లో వెళ్ళాలి. ఏదన్నా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మారాల్సి వస్తే లేను, అప్పుడు కూడా కరెక్ట్గా చూసుకొని మనం మారుతుండాలి. పిల్లర్ నెంబర్ 113 మేడిపల్లి దగ్గరకు వచ్చేసినాం. అండ్ చాలా అంటే చాలా స్లోగా నడుస్తుంది. ఇయర్ అక్టోబర్ వరకు ఫినిష్ అవుతుంది అని అంటున్నారు, బట్ అంత సీన్ లేదు. ఈ వాలకం చూస్తే మాత్రము ఇంత తొందరగా ఫినిష్ అయ్యట్లేదు. ఇక్కడ దాకా రోడ్ బాగానే ఉంది, కానీ ఎక్కడైతే మేడిపల్లి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసినామో అక్కడ కొంచెం రోడ్ ఇంకా కచ్చగానే ఉంది, రోడ్ వేయలేదు. ఇది మేడిపల్లి డిమార్ట్. పిల్లర్ నెంబర్ 109 దాటేస్తున్నాం. అండ్ ఇక్కడ సైడ్ వర్క్ జరగలేదు చూడండి, రైట్ సైడ్. ఇందాక అక్కడ గోడ లాంటిది కట్టినారుగా, పిల్లర్ల కింద చిన్న గోడ లాంటిది, ఇక్కడ ఏం కట్టలేదు.
మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వీడియో కింద కామెంట్ సెక్షన్లో డీటెయిల్ అడ్రస్ కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాను. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాయి వర్క్. మనకి వ్యూవర్షిప్ తోటి సంబంధం లేదు. కొన్నిసార్లు తక్కువ వస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది. ఈ కంటెంట్ అనేది యూనిక్. ఒకటే హారన్ కొడుతున్నాను నేను, లెఫ్ట్లోనే ఉన్నా అయినా కూడా. 102 పిల్లర్ నెంబర్ 101. ఈ 100 నుండి 99 పోవడానికి మినిమం 1 మంత్ పట్టింది. ఇట్లా ఒక్కొక్క నెల వేసుకుంటూ పోతే ఎన్నడూ పూర్తవుతుంది ఏంది ముచ్చట. అటు సైడ్ ఉప్పల్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటూ పోతేనే త్వరగా అవుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు 100 నుంచి 101 మధ్యలో ఐ మీన్ 100 to 99 మధ్యలో వర్క్ జరిగింది. ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. అవి ఇప్పుడు 98 to 99 మధ్యలో జరగాలి. ఇక అది ఎప్పుడు జరుగుతుందో ఏంటిదో ముచ్చట. కొంచెం ముందుకెళ్ళి బ్యాక్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అన్న ఖాళీ మననే చూస్తారు కెమెరా ఉందనేసరికి. లెఫ్ట్లో చాలా మొత్తం లెఫ్ట్లో బంద్ పెట్టేద్దాం బండిని. ఇదిగోండి క్లియర్గా చూసేయచ్చు. అది పిల్లర్ నెంబర్ 97. ఓకే, ఇది పిల్లర్ నెంబర్ 98. ఈ పిల్లర్ల మీద బ్యానర్లే ఉంటాయి. చూసి అలవాటు అయిపోయింది నాకు. ఈ పిల్లర్ నెంబర్ 99. ఇప్పుడు గిద్దర్ లాంచర్ అనేది 99 నుంచి 98 మధ్యకి రావాలి. See you in the next video. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.